ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు షేక్ కపిల్ బాషా, పఠాన్ హనీఫ్ ఖాన్ బిఎల్ఏలకు సూచించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు గురువారం నగరంలోని కోటవీధి, ఇస్లాంపేట సచివాలయాలలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వారు పరిశీలించారు. అర్హత కలిగిన ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించి బిఎల్ఓలకు అవసరమైన ఆధారాలను అందించే క్రమంలో ఓటర్లకు బిఎల్ఓలకు సహకరించాలన్న దామచర్ల జనార్దన్ ఆదేశాలను బిఎల్ఏలకు వివరించారు. ముఖ్యంగా షిఫ్టింగ్ ఓట్లపై దృష్టి సారించి వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వారికి ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బూత్ వైజ్ గా ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు ఓట్లకు అందించారు, దరఖాస్తులు పూర్తి చేసి తిరిగి బిఎల్ఓలకు ఎంతమంది ఓటర్లు అందజేశారు వంటి వివరాలను బిఎల్ఏల వద్ద అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు షేక్ అమ్రుల్లా, షేక్ సిలార్, షేక్ అల్లాబక్షు, షేక్ అక్బర్, షేక్ అఫ్సస్, షేక్ మస్తాన్, షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు సార్
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ భాగంగా ముస్లిం నివాస ప్రాంతాలైన ఇస్లాంపేట కోట వీధిలో ఈరోజు సోదరులు శ్రీ కఫిల్ బాషా గారితో కలిసి ఈ కోట వీధిలోని సచివాలయాన్ని, అదేవిధంగా 4వ డివిజన్లోని ఇస్లాంపేట సచివాలయాన్ని తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ స్థానికులని, ఆ ఓటర్లని కలిసి వారి అభిప్రాయాలని, వారి సాధక బాధలను తెలుసుకోవడం జరిగింది. బిఎల్ఓలతో మాట్లాడి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని మీరు అందజేశారు ప్రజలకి, ఓటర్లకి అని పూర్తి వివరాలు తెలుసుకొని బిఎల్ఓలో సమన్వయం చేసుకుంటూ బిఎల్ఓలు కూడా ప్రతి ఒక్క ఓటు కూడా తీసుకొని తప్పనిసరిగా వాళ్ళకు ఓటు హక్కు కల్పించాల్సిందిగా తెలియజేయటం ఉంది. ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఏ ఒక్క అర్హత కలిగిన ఓటు కూడా వదలకూడదు. బిఎల్ఏలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఓలకి, సచివాలయ సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఒక్క ఓటు కూడా అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్తగా ప్రతి ఓటును కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆపై మీరు తదుపరి చర్యలు ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే ఏదైనా సూచనలు నివాసుని నా దృష్టి తీసుకురమ్మన్నారు. అందులో భాగంగా ఈరోజు 2 సచివాలయాన్ని తనిఖీలు చేసి పరిశీలించడం జరిగింది. బిఎల్ఓస్కి, బిఎల్ఏని వివరాలు కనుక్కొని వారు చెప్పిన సమాధానాన్ని మేము కొంచెం సంతృప్తి చెందాము. వర్క్ కూడా బాగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా మన ఒంగోలు నగరంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత 2002 తర్వాత మళ్ళీ దాదాపు 24 సంవత్సరాల తర్వాత 2026లో ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈ ప్రక్రియలో ముఖ్య ఉద్దేశం ఏదైతే చనిపోయిన వాళ్ళు కానీ, వేరే ఊర్లకు వెళ్ళిన వాళ్ళు కానీ ఓట్లు తొలగించి యావత్ దేశం, భారతదేశం మొత్తం మీదుగా ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండే విధంగా ఏర్పాటు చేయడం ఈ ప్రక్రియలలో ముఖ్య భాగం. దాని కింద ఒంగోలు నగరంలో దాదాపుగా ఒంగోలు నియోజకవర్గంలోకి వచ్చేసరికి 2,40,000 ఓట్లు పైగా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 25% అంటే దాదాపుగా 65,000 ఓట్ల వరకు సర్ ప్రక్రియ కింద మళ్ళీ నమోదు చేసుకోవటం జరిగింది. గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి క్లస్టర్ వైజ్గా, అదేవిధంగా డివిజన్ వైజ్గా, బూత్ వైజ్గా ఎప్పటికెప్పుడు ఇంటింటికి తిరిగి బిఎల్ఓలతో కలిసి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఏర్పడించిన బిఎల్ఏలు కూడా ఇంటింటికి తిరిగి వారికి ఓటర్ ఫారాలు అందజేయడం దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఓటర్ ఫారాలు తిరిగి బిఎల్ఓకు చేర్చే ప్రక్రియలో క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కూడా ఏ రోజుకు ఆ రోజు రివ్యూ చేస్తూ ఎన్ని ఓట్లు నమోదైనాయి, ఎన్ని ఓట్లు సచివాలయ పరంగా ఏ రోజుకు ఆ రోజు రిపోర్ట్ను పరిశీలిస్తూ క్లస్టర్ వైజ్గా, డివిజన్ వైజ్గా, బూత్ వైజ్గా తగు సూచనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బాగా మేము తెలియజేసేది అంటే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైందో తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే మనకు ప్రతి బిఎల్ఏలతో కలిసి ఇంటింటికి తిరిగి ఏదైతే అప్లికేషన్స్ ఇచ్చారో ఆ అప్లికేషన్స్ కూడా రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన అప్లికేషన్లో భాగంగా ఏదైతే ప్రూఫ్లు ఉన్నాయో 2 ఫోటోలు కానివ్వండి, జెరాక్స్ కాపీలు కానీ బిఎల్ఓకు అందించి ఈ ప్రక్రియను ఇంకా దాదాపుగా 12 రోజులు మాత్రమే మిగిలింది. జూలై 14వ తేదీతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. భవిష్యత్తులో ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఓటుని నమోదు చేయవలసిందిగా మీడియా ద్వారా కూడా మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి బిఎల్ఓలో కానీ, బిఎల్ఏలో కానీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారు ద్వారా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మేము విజయవంతం చేస్తున్నామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సర్ ప్రోగ్రాం అని చెప్పి మన కేంద్ర గవర్నమెంట్ చేపట్టినటువంటి ఈ సర్ ప్రోగ్రాం గురించి ఓట్లు ఇస్లాంపేటలో అయితే ఈరోజు బాగానే చేస్తున్నాం. ఒకప్పుడైతే ఇస్లాంపేట ప్రజలు మొత్తం బాగా భయపడ్డారు, మైనార్టీ ఓట్స్ మొత్తం ఏదో పోతాయి అది ఇది అన్నట్టుగా. కానీ దానికి భిన్నంగా మేము ఇస్లాంపేటలో మా బిఎల్ఏలు కానీ, బిఎల్ఓలు కానీ అందరం కలిసి ప్రతి ఒక్కళ్ళ ఓటు ఎక్కడికి పోకుండా ఈరోజు డోర్ టు డోర్ తిరిగాం, క్యాంపెయిన్ చేసాం. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫారాలు మొత్తం ఇచ్చాం. వాళ్ళ ఫారాలు మొత్తం ఇచ్చి మళ్ళీ ఫిలప్ చేసుకుని అన్నీ మళ్ళీ రిటర్న్ తీసుకొని అన్నీ చేస్తున్నాం. ఇస్లాంపేట మొత్తం 5 బూతులు ఉన్నాయి. 5 బూతుల్లో మనకి 5,200 ఓటింగ్ ఉంది. అవి మన ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీస్ కానీ, ఓసీలు కానీ అందరికీ కలిపి ఏ ఒక్క ఓటు కూడా పోకుండా ఈరోజు మనం తగు జాగ్రత్తలు తీసుకొని
అందరితో మన బిఎల్ఎల్తో అంతా కలిసి ఈరోజు మనం పని చేసుకుంటున్నాం. సచివాలయ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. మన బిఎల్ఓలు కూడా బాగా పనిచేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ గారు కూడా మనకి ఈ సర్ ప్రోగ్రాం గురించి మనకు కొన్ని ప్రిసెప్షన్స్ ఇచ్చారు. అవి ఇచ్చి అవన్నీ ఇట్లా చేయండి అట్లా చేయండి తొందరగా అవుతాయని చెప్పి మొన్న మనకు ప్రోగ్రాం కూడా పెట్టి అందులో మనకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆయన చెప్పిన పరంగా ఈరోజు మనం ఆయన చెప్పిన మాటలతోటి మనం వెళ్తూ దాన్ని కరెక్ట్గా చేసుకుంటా ఈరోజు సర్ ప్రోగ్రాం చేస్తున్నాం. ఏ ఒక్కొక్క ఓటు కూడా పోనీయకుండా మనం ఈరోజు జాగ్రత్త పడుతున్నాం.